హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే చాలా మందికి 1.5 ఇయర్ అయిపోతున్నా సరే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ 2 ఇయర్స్ అయిపోయినా సరే వాళ్ళకి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావట్లేదు. అండ్ ఈ వీడియోలో 4000 వాచ్ అవర్స్ అనేది చాలా ఈజీగా ఎట్లా కంప్లీట్ చేయాలో ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు అదే ప్రాసెస్లో వీడియో కానీ చేశారనుకోండి అండ్ వీడియో కానీ అప్లోడ్ చేసినట్లయితే డెఫినెట్గా మీ 4000 వాచ్ అవర్స్ అనేది చిటికలో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నేను చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది చూస్తున్నారు కదా. 1 ఇయర్ కాకముందే నాది 5000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా. సో ఇట్లా అనమాట, మీరు కూడా 1 ఇయర్ కాకముందే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసి సింపుల్గా మోటివేషన్ అప్లై చేసే ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎండ్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చినా సరే దాన్ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే నేను వీడియో చేసే ప్లేస్లో అయితే లేను, మా విలేజ్ వచ్చాను. బయట అనేది వీడియో చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఎట్లయినా నా సబ్స్క్రైబర్స్కి, నా క్రియేటర్స్కి తెలియజేయాలనేసి, అంటే ఇట్లా చేయాలి అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. ఎందుకంటే ఫస్ట్ అయితే ఇక్కడ కమెంట్ చూడండి. నాకు ఒక సిస్టర్ అని కమెంట్ చేశారు, 1.5 ఇయర్ అయిపోయిందంటే 1.5 సంవత్సరం అయిపోయింది, అయినా నేను ఛానల్ది గ్రో చేయలేకపోతున్నా, మోనిటైజేషన్ అవ్వలేదు, డిలీట్ చేయాలా లేదా ఉంచాలా అనుకొని కమెంట్ చేశారు. సో దానికోసం అయితే చాలామందికి ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండొచ్చు, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా తెలుస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఒక 10 మినిట్స్, అంటే అట్లీస్ట్ 10 మినిట్స్ ఉండే ఆర్ 8 మినిట్స్ ఉండే వీడియోస్ అనేవి ఒక 10 వీడియోస్ అనేది చేయండి. చేసిన తర్వాత ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఈ టైప్ వీడియో అనేది చేశాను, ఒక వీడియో అనేది. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. 10 ఆర్ 8 మినిట్స్ వీడియో, అంటే లాంగ్ వీడియోస్ అనేవి చేయండి. చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 ఆర్ 15 వీడియోస్ అనేది అట్లా 10 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ ఉండే వీడియోస్ అనేవి చేయండి. చేసిన తర్వాత ప్రాపర్గా దాన్ని ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయండి. మీరు ఏ టైప్ కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఉన్న ఆ ప్లేలిస్ట్ మీద టైటిల్ అనేది పెట్టేసి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 10 మెంబర్ ఫ్రెండ్స్ని ఆ ప్లేలిస్ట్ అనేది షేర్ చేయండి. మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఎండ్ వరకు ఈ వీడియోస్ అన్ని ఒక్కొక్కసారి చూసేయండి అనుకొని ఇట్లా చెప్పండి. ఇట్లా చెప్పడం వల్ల మీకు లాభం ఏంటి బ్రో అనేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మీ 10 మెంబర్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 10 మెంబర్స్ అనేది వాళ్ళు 8 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉన్న వీడియోని, ఒక్కొక్క వీడియో అనేది 10 వీడియోస్ పూర్తిగా చూసారనుకోండి, ఒకసారి కౌంట్ చేసుకోండి. 10 మెంబర్స్ 10 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ ఉన్న వీడియో అనేది చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మినిట్స్ ఉన్న వీడియో చూస్తే ఎంత అవుతుంది, మీరే కౌంట్ చేసుకోండి. ఎంత అవుతుంది ఏంటని మీకు క్లియర్గా తెలుస్తుంది. 10 ఇంటూ 10 ఎంతో మీకు తెలిసిందే కదా, 100. అంటే చాలా సింపుల్గా ప్రాపర్గా మీ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయే ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఎందుకంటే చాలామందికి యూట్యూబ్ నుంచి మేము వీడియోస్ చేస్తున్నాము, మనీ ఎర్నింగ్ చేసుకోవాలనేసి చాలామందికి ఈ ఆశ అయితే ఉండొచ్చు. కనుక ఈ ప్రాసెస్లో అప్లోడ్ చేసుకుంటారనేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ అనేది కంప్లీట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ త్వరగా చేసుకోవచ్చు, లేదా కొంచెం లేట్ అయినా పర్లేదు. కానీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలంటే మాత్రం డెఫినెట్గా చాలామంది క్రియేటర్స్కి ఇయర్లీ అంటే 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఇట్లా టైం పీరియడ్ పడుతుంది. కొందరికైతే ఒక 3 మంత్స్లో చాలా త్వరగా ఇట్లా కంప్లీట్ చేసుకోవచ్చు. కనుక ఈ ప్రాసెస్లో మీరు చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీ 4000 వాచ్ అవర్స్ అనేది, కాన్ఫిడెంట్గా చెప్తున్నా, డెఫినెట్గా మీ 4000 వాచ్ అవర్స్ అనేది చాలా త్వరగా కంప్లీట్ కనుక ఈ ప్రాసెస్లో అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హుక్ అనేది ఇవ్వాలన్నమాట. మీ వీడియోలోని వచ్చిన ఆడియన్స్, అంటే వచ్చిన వ్యూవర్స్ అనేది, మీ వీడియో క్లిక్ చేసి చూసిన వ్యూవర్ అనేది ఎండ్ వరకు స్పెండ్ చేసేలా హుక్ అనేది ఇవ్వండి. అట్లా హుక్ ఇవ్వడం వల్ల మీకు యూజ్ ఏంటి బ్రో అనేసి చాలా మందికి డౌట్ అనేది ఉండొచ్చు. బ్రో ఇట్లా హుక్ అంటే ఏంటి, హుక్ ఇవ్వడం వల్ల మాకు యూజ్ ఏంటి బ్రో అయితే డౌట్ అని ఉండొచ్చు కదా. హుక్ అంటే ఏంటంటే, మీ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నారు అన్నది స్టార్టింగ్లో చెప్పండి. అట్లా అయితే వచ్చిన వ్యూవర్కి ఎట్లా కనెక్ట్ అవుతుందంటే, పలానా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, కనుక ఎండ్ వరకు నేను ఈ వీడియోలో స్పెండ్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుని వచ్చిన వ్యూవర్ అనేది ఎండ్ వరకు స్పెండ్ చేశారనుకోండి, డెఫినెట్గా ఎండ్ వరకు స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీ వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో చాలా బాగా వాచ్ అవర్స్ అనేది చాలా త్వరగా, చాలా స్పీడ్గా వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది అనమాట. కనుక ఈ ప్రాసెస్లో వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. కనుక ఈ విధంగా హుక్ అనేది ఉండాలన్నమాట. స్టార్టింగ్లోనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటనేది కాస్త హుక్ అనేది ఇవ్వండి మీ వీడియోలోనే. సో కనుక ఈ 2 ప్రాసెస్‌లో మీరు గాని అప్లోడ్ చేశారనుకోండి, డెఫినిట్‌గా మీ వాచ్ అవర్స్ అనేది చాలా స్పీడ్‌గా కంప్లీట్ అవుతుందనమాట. కనుక ఈ ప్రాసెస్‌లో చేయండి. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ అనేది 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ అయినా సరే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కాక ఇబ్బంది పడుతుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ 2 ప్రాసెస్ ట్రై చేయండి. మీ
4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వడం మాత్రం తప్పకుండా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ట్రై చేసిన ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఆల్రెడీ నేను ఛానెల్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 8 మంత్స్ దగ్గరగా అవుతుంది. కానీ నా 4000 వాచ్ అవర్స్ అనేది చాలా స్పీడ్‌గా నేను 3 మంత్స్‌లోనే కంప్లీట్ చేయగలిగాను. ఈ ప్రాసెస్‌లో చేసుకొని. ఆల్రెడీ దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేశాను. ఈ 3 మంత్స్‌లో ఎట్లా చేసుకోవాలి ఏంటనేది. ఆ వీడియో అనేది ఐ కార్డ్‌లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు చూడండి. ఆ వీడియో చూసారనుకోండి క్లియర్‌గా తెలుస్తుంది. కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీని గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఆ కామెంట్ అనేది పిక్ చేసి డెఫినైట్‌లీ ఒక డెడికేటెడ్ వీడియో అనేది షార్ట్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.